కలుగుతోంది. అందులో రూపస్ఫురణ ఇంకా రాలేదండి, తేజస్సే కనిపిస్తోంది. తస్య తేజో వితానస్య మధ్యే, క్రమంగా వారు చూపు ఆ తేజపుంజానికి మధ్యలోకి నిలిచిందిట. అక్కడ నిక్షిప్త వైభవం శాంతం చిదంబరే రూపం, ఆ మధ్య భాగమే చిదంబర స్వరూపము. అక్కడ రూపం శైవం ఆవిర్బభూవహి, ఆ కాంతిపుంజ మధ్యలో నటరాజు యొక్క స్వరూపం గోచరిస్తూ ఉన్నది. ఒక దీపం వెలిగించినప్పుడు దాని చుట్టూ కాంతి వలయ ఎలా ఉంటుందో, ఇప్పుడు కనిపించిన ఈ కాంతి పుంజానికి అంతటికి మూలమైన దీపం లాంటి నటరాజ స్వరూపం కనిపిస్తున్నది. ఇప్పుడు నటరాజు యొక్క దివ్యాకృతిని వర్ణిస్తున్నారు, ఆ నాట్య శోభని చూపిస్తున్నారు ఇక్కడ. విధూత జన్మ పాప్మానౌ తావుభౌ ముని సత్తమౌ, విధూత జన్మ పాప్మానౌ, జన్మ పాపములన్నీ తొలగింపబడిన వారు అన్నారు. అది పోతే గానీ ఈ దర్శనం కాదండి. అనేక జన్మల నుంచి సంచితమై ప్రారంధములై ఉన్నటువంటి సమస్త పాపములు తొలగింపబడినటువంటి ఈ వ్యాఘ్రపాత పతంజలు ఇద్దరికీ కూడా ఆపాద చూడం తద్రూపం ఆరే భాతే నిరీక్షితం. ఆపాద చూడం, పాదములు మొదలుకొని శిరస్సు వరకు ఆ స్వామి యొక్క దివ్య స్వరూపం గోచరిస్తున్నది. వాచామగోచరాకారే తస్మిన్ అద్భుత సంపది, మాటకి మనసుకి కూడా అందనటువంటి అత్యద్భుతమైన ఆ స్వరూపం చిదంబర సభా మధ్యే శివసాయుజ్యకారిణి, ఆ చోటు పేరు చిదంబర సభ. అక్కడ కనిపిస్తున్న ఆ స్వరూపం స్థాపితైక పదాంభోజం నిశ్చలం వాగ అగోచరం. ఇక్కడ క్రమంగా పాదముల నుంచి తల వరకు వర్ణిస్తున్నారు కనుక మనం ఏకాగ్రముగా వర్ణన వింటున్నామని కాకుండా నటేశ్వరుని మూర్తిని ధ్యానిస్తున్నామనే దృష్టితో వెళదాం. ముందుగా కనబడిందంటే భూమిపై పెట్టినటువంటి పాదం, అంటే భూతం ఒకటి మనం నేను చెప్పుకున్నాం. ఆ భూతంపై పెట్టిన పాదం ఏమిటా భూతం? దానికి అనేక పేర్లు శాస్త్రములు చెప్పారు. మత్త రోగ శిరో పరిస్థిత నృత్యమాన పదాంబుజం అని ఒక మాట ఉన్నది, దాని పేరు మత్త రోగంట. మరొక చోట అపస్మృతేరాహిత పాద పద్మం అని మరొక చోటు ఉన్నారు. అపస్మారుడిపై పెట్టిన పాదము అని మరొక చోటు చెప్పారు. ప్రకృతిలో ఎప్పుడు పడ్డామో మనకు తెలియదు. ఈ జన్మెత్తేమో డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలమేమో కానీ ప్రకృతిలో జన్మలు ఎత్తుతూ 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 ఇక్కడికి రావడానికి ఎన్ని జన్మలు తీసుకున్నా మనకు తెలియదు. ప్రతి జన్మలో ఒకటే అలవాటు, ఏ శరీరంలో దూరితే అది నేను అనుకోవడం, అది మనకు అలవాటు. అదే దేహాత్మ భ్రాంతి, అదే ఆత్మజ్ఞానం లేకపోవడం, అదే పెద్ద జబ్బు. దానిని అణచగలిగేటువంటి కైవల్య ప్రదాత పరమేశ్వరుడే. అందుకని పాదం కింద తొక్కాడు. ముందు కనబడేది అది, దాని మీద పాదం చూడండి ఇక్కడ. అంటే అది తొక్కబడితే కానీ అది కనబడదు అనమాట. అది తొక్కేది కూడా ఆయనే. అందుకు ఆ మత్త రోగాన్ని తొక్కి నిలబడ్డటువంటి స్వామిని ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాం. ఇది కుడిపాదం. అటు తర్వాత తిరియ కుంచిత వామాంఘ్రి, ఇది చాలా ముఖ్యమండి. స్వామి యొక్క రూపంలో మనం ధ్యానించవలసింది అత్యంత ప్రధాన స్థానం ఇది. దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకో తర్వాత మళ్ళీ ఇందులోనే మనకు కనిపిస్తుంది. తిరియ కుంచిత వామాంఘ్రి లసన్ మాణిక్య నూపురం, అది పైకి ఎత్తి అడ్డగా పెట్టి పైకి ఎత్తినటువంటి ఎడమ పాదం, దానికి మాణిక్య నూపురం, మాణిక్యములతో పొదిగినటువంటి మంజీరం ఉన్నది.